తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక మరియు ప్రణాళిక ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్న రామకృష్ణ 1991 బ్యాచ్ అధికారి మరియు తెలంగాణలో 3వ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి. ఆదివారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GAD కార్యదర్శి ఎన్ రఘునందన్ రావు మేరకు జారీ చేశారు. ఏప్రిల్ 13న పదవి విరమణ చేస్తున్న ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్థానంలో రామకృష్ణ బాధ్యత చేపడుతున్నారు. 1న ఆయన బాధ్యతలు స్వీకరించి అవకాశం ఉంది. తన కొత్త ప్రాంతంలో పాటు అధికారిక ప్రధాన కార్యదర్శి పదవిని పూర్తి అదనపు బాధ్యతగా కొనసాగిస్తున్నారు. రామకృష్ణ రాష్ట్ర బడ్జెట్లను తయారు చేసిన రికార్డులను కలిగి ఉన్నారు. 2016 నుండి ఆర్థిక శాఖతో అనుబంధం ఉన్న ఆయన 10 సంవత్సరాలు BRS పాలనలో మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో వివిధ పదాలకు నిధులను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. IIT కన్వీనర్ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆయన రామకృష్ణ IIT ఢిల్లీ నుండి మాస్టర్స్ డిగ్రీ మరియు పెట్టుబడులను AMB కూడా పొందారు. 1991లో సివిల్ సర్వీసులు చేరి అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ మరియు గుంటూరు జిల్లాలో కలెక్టర్ గా పనిచేశారు. 2003 నుండి 2016 వరకు కేంద్ర డిప్యూటేషన్ సమయంలో సమాచారం మరియు ప్రస్తుత మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బహుపక్షిక ఏజెన్సీలతో పనిచేయడానికి 6 సంవత్సరాలు సెలవు తీసుకున్నారు. రామకృష్ణ ఈ ఏడాది ఆగస్టులో పదవి విరమణ చేస్తున్నారు. ఎన్ రఘునందన్ రావు మేరకు జారీ చేశారు. ఏప్రిల్ 13న పదవి విరమణ చేస్తున్న ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్థానంలో రామకృష్ణ బాధ్యత చేపడుతున్నారు. 1న ఆయన బాధ్యతలు స్వీకరించి అవకాశం ఉంది. తన కొత్త ప్రాంతంలో పాటు అధికారిక ప్రధాన కార్యదర్శి పదవిని పూర్తి అదనపు బాధ్యతగా కొనసాగిస్తున్నారు. రామకృష్ణ రాష్ట్ర బడ్జెట్లను తయారు చేసిన రికార్డులను కలిగి ఉన్నారు. 2016 నుండి ఆర్థిక శాఖతో అనుబంధం ఉన్న ఆయన 10 సంవత్సరాలు BRS పాలనలో మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో వివిధ పదాలకు నిధులను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. IIT కన్వీనర్ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ब्रह्माज कीर्तिं प्रजां ददुः भागदैवेनैवैनं प्रणयति ब्राह्मणः ऋषिगमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैनं देवता विरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा. తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ IAS అధికారి కె రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక మరియు ప్రణాళిక ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్న రామకృష్ణ 1991 బ్యాచ్ అధికారి మరియు తెలంగాణలో 3వ సీనియర్ మోస్ట్ IAS అధికారి. ఆదివారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GAD కార్యదర్శి ఎన్ రఘునందన్ రావు మేరకు జారీ చేశారు. ఏప్రిల్ 13న పదవి విరమణ చేస్తున్న ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్థానంలో రామకృష్ణ బాధ్యత చేపడుతున్నారు. 1న ఆయన బాధ్యతలు స్వీకరించి అవకాశం ఉంది. తన కొత్త ప్రాంతంలో పాటు అధికారిక ప్రధాన కార్యదర్శి పదవిని పూర్తి అదనపు బాధ్యతగా కొనసాగిస్తున్నారు. రామకృష్ణ రాష్ట్ర బడ్జెట్లను తయారు చేసిన రికార్డులను కలిగి ఉన్నారు. 2016 నుండి ఆర్థిక శాఖతో అనుబంధం ఉన్న ఆయన 10 సంవత్సరాలు BRS పాలనలో మరియు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో వివిధ పదాలకు నిధులను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. IIT కన్వీనర్ నుండి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆయన రామకృష్ణ IIT ఢిల్లీ నుండి మాస్టర్స్ డిగ్రీ మరియు పెట్టుబడులను AMB కూడా పొందారు. 1991లో సివిల్ సర్వీసులు చేరి అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్ మరియు గుంటూరు జిల్లాలో కలెక్టర్ గా పనిచేశారు. 2003 నుండి 2016 వరకు కేంద్ర డిప్యూటేషన్ సమయంలో సమాచారం మరియు ప్రస్తుత మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత బహుపక్షిక ఏజెన్సీలతో పనిచేయడానికి 6 సంవత్సరాలు సెలవు తీసుకున్నారు. రామకృష్ణ ఈ ఏడాది ఆగస్టులో పదవి విరమణ చేస్తున్నారు. ఎన్ రఘునందన్ రావు మేరకు జారీ చేశారు. ఏప్రిల్ 13న పదవి విరమణ చేస్తున్న ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్థానంలో రామకృష్ణ బాధ్యత